తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం టాలీవుడ్ లో గట్టి పోటీ నడిచింది. పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగగా బేరసారాలు హోరాహోరీగా సాగాయి. సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశి 40 కోట్ల రూపాయలకు ఆఫర్ చేయగా ఏషియన్ సినిమా సురేష్ బాబు, దిల్ రాజు కలిసి మరింత దూకుడుగా బిడ్ వేశారు. సన్ పిక్చర్స్ ఎవరు ఎక్కువ ధర ఆఫర్ చేస్తే వారికి హక్కులు ఇస్తామని స్పష్టం చేయడంతో ఉత్కంఠ రేగింది. అనేక రౌండ్ల చర్చల అనంతరం ఏషియన్ సినిమాస్ వారు 44 కోట్ల రూపాయలతో పాటు జీఎస్టీని చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారని టాక్. దీంతో డబ్బింగ్ చిత్రాల్లో రికార్డు ధర పలికిన చిత్రంగా కూలీ చరిత్ర సృష్టించింది. 100 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రజనీ ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కుబేర సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందించిన ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. ధనుష్ నటనకు ప్రేక్షకుల నుంచి జోరుగా ప్రశంసలు అందుతున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో ధనుష్ ఆనందంలో మునిగిపోయాడు. తెలుగులో ఆయనకు ఇది 2వ విజయం కావడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. సమాచారం ప్రకారం ధనుష్ తన తొలి తెలుగు చిత్రం సార్ దర్శకుడు వెంకీ అట్లూరితో మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. 2027లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. సార్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ, ధనుష్ మళ్లీ జత కట్టడంతో ఈ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కుబేర విజయంతో ఉత్సాహంగా ఉన్న ధనుష్ టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం కింగ్డమ్. ఈ సినిమా విడుదల గతంలో పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కొత్త రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు మేకర్స్ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. చిత్ర బృందం ట్రైలర్ కట్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ట్రైలర్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ విషయంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో ఈ అప్డేట్ హైప్ ని పెంచింది. ట్రైలర్ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం లెనిన్ నుంచి సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న యంగ్ డాన్సింగ్ స్టార్ శ్రీలీలను నిర్మాతలు తప్పించారని సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల డాన్స్, ఎనర్జీ అఖిల్ కు సరిపోతాయని ఆమెనికి ఎంపిక చేశారు. అయితే షూటింగ్ మొదలైన తర్వాత శ్రీలీల డేట్ సర్దుబాటు చేయలేకపోతున్నారని, షెడ్యూల్స్ వాయిదా పడడంతో నిర్మాతలు ఆమె స్థానంలో కొత్త హీరోయిన్ కోసం గాలింపు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే శ్రీలీల బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు టాక్. కార్తిక్ ఆర్యన్ తో ఓ హిందీ చిత్రంతో పాటు మరో 2 బాలీవుడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతర చిత్రాలను పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలీల తెలుగు సినిమాలను పక్కన పెడుతుందనే చర్చ జోరందుకుంది. ఇక లెనిన్ లో కొత్త హీరోయిన్ ఎవరనేది త్వరలో తేలనుంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ ఏడాది పట్టుదల, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని అందించారు. స్టైలిష్ డైనమిక్ లుక్ తో ఆకట్టుకున్న ఆయన సినిమాల తర్వాత రేసింగ్ లో నిమగ్నమయ్యారు. అయితే తాజాగా బయటకు వచ్చిన అజిత్ లేటెస్ట్ లుక్ అభిమానులు ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ లుక్ లో ఆయన చాలా బలహీనంగా, వయసు మీరినట్లు కనిపిస్తున్నారని అభిమానులు షాక్ గురవుతున్నారు. 54 ఏళ్ల వయసులోనే అజిత్ తనకంటే ఎక్కువ వయసు ఉన్న హీరోల కంటే పెద్దగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన హెయిర్ స్టైల్ కూడా అభిమానులకు అసౌకర్యంగా అనిపించేలా ఉంది. ఫిట్నెస్ కు పెట్టింది పేరిన అజిత్ గతంలో ఆకర్షణీయమైన లుక్ తో ఆకట్టుకునేవారు. కానీ ఈ కొత్త రూపం అభిమానుల్లో కలవరం రేకెత్తిస్తోంది. ఈ లుక్ వెనకాల కారణాలేంటి? అజిత్ తిరిగి తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.